కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు బీజేపీ లీడర్స్. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణకు ఎక్కువ యూరియా ఇచ్చామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగిస్తే తేల్చేస్తామన్నారు. రేపటి నుంచి హైదరాబాద్లోని అంబర్పేట్ ఫ్లైఓవర్ ని ఓపెన్ చేస్తున్నామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికంటే ఎక్కువగానే యూరియా ఇచ్చామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం పంపించిన యూరియాను సక్రమంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగిస్తే తేల్చేస్తామన్నారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాలకు వెళ్లారన్నారు. రోజుల తరబడి ఎరువుల కోసం ఎదురు చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపైన నేను వెంటనే కేంద్ర ఫెర్టిలైజర్ మంత్రి అయినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారితో మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైనంత మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఎవరు హోంమంత్రి, ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి? మేము పదే పదే చెప్తున్నాం, మీరు చేత కాదు సిబిఐకి ఇవ్వండి అని. మేము హైకోర్టుకి వెళ్ళి కేసు వేసాం, పార్టీ తరఫున వేసాం. బీజేపీ తరఫున రాష్ట్ర హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి ఇవ్వాలని అడిగాము. ఆయన ఇవ్వమని చెప్పి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ ఆయన, స్పెషల్ సెట్ పెట్టింది ఆయన, దర్యాప్తు చేయాల్సింది ఆయన. రేపటి నుంచి హైదరాబాద్ లోని అంబర్పేట ఫ్లైఓవర్ ని ఓపెన్ చేస్తున్నామని తెలిపారు కిషన్ రెడ్డి. సంబంధిత అధికారులతో కలిసి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ జాప్యం వల్లే ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగిందన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చామని, ఇప్పటి వరకు 338 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఆయన ఈ మెట్రో కట్టడం కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు చెప్పాడా? ఎవరైనా లోన్ ఇస్తున్నారా? అదేది చెప్పకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటూ మెట్రోకు ప్రధానమంత్రి మేము అడ్డుకునే అధికారం మాకెక్కడుతుంది? నువ్వు చేసుకో. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేతకాకపోతే సీబీఐకి అప్పగించాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో కేసీఆర్ కి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. కులగణనకు మద్దతిస్తున్నామని చెప్పారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. బీసీల సంఖ్య ఎందుకు తగ్గిందో చెప్పాలన్నారు బండి సంజయ్. కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేస్తే హిందువుల మొత్తం బీసీల జనాభా ఎంత అంటే 51%. ఇవాళ మీరు సర్వే చేస్తే 46% వస్తున్నది బీసీ జనాభా. దానిలో ముస్లింల రక్తం 56% అవుతున్నది. ఉద్యోగ ఉపాధి వర్గ రంగాల్లో మాకు ఇచ్చేది, బీసీలకు ఇచ్చేది 32%, అంటే 5% మాత్రమే ఇస్తున్నారు. మేము 100% ముస్లింలను బీసీలో చేర్చడానికి పక్కా వ్యతిరేకము. సీఎం రేవంత్ రెడ్డి మెట్రో నిర్మాణం చేస్తే తాము ఎందుకు అడ్డుకుంటామన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.